సూర్య భూమికి ఫోన్ చేసి నిన్ను కలవాలి ఒకసారి రమ్మని చెప్పటంతో ఇక భూమి చాలా కోపంగా సూర్య దగ్గరికి వస్తుంది. దారిలో నిలబడి మరీ మాట్లాడుకుంటూ ఉంటారు. గగన్ బావతో నీకేంటి ప్రాబ్లం, నీకేం కావాలి అని భూమి నిలదీస్తూ ఉంటుంది. నువ్వే కావాలి, మనం ఇది పెళ్లి చేసుకుందాం భూమి అని సూర్య చెప్పగానే భూమి ఒక్కసారిగా సూర్య చెంప పగలగొడుతుంది. నాకు భర్త అంటే మా గగన్ బావ మాత్రమే, అతనే జీవితం, అతనే సర్వస్వం అని భూమి గట్టిగా వార్నింగ్ ఇస్తూ అరుస్తూ చెప్తూ ఉంటుంది. మరి మీ నాన్న అని సూర్య చాలా కూల్గా అడుగుతూ ఉంటారు. ఏంటి మా నాన్నని చంపేస్తానని బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకి నేను భయపడే రకం కాదు అని భూమి అంటుంది. జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాను, చిప్పకూడు తినేలా చేస్తాను. ఎందుకో తెలుసా, గగన్ని షూట్ చేసి చంపేసినందుకు జీవితాంతం జైల్లో ఉంటూ చిప్పకూడు తినే అవసరం వస్తుంది భూమి, ఇదే నిజం అని సూర్య చెప్తాడు. నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తుంటే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ భూమినే అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఆగు భూమి అంటూ సూర్య ఒక్కసారిగా తన మొబైల్లో రికార్డింగ్ చేసుకున్న వీడియోని చూపిస్తూ ఉంటారు. అందులో గగన్ బుల్లెట్ తగిలిన భూమిని ఎత్తుకు వెళ్తూ ఉంటే వెనుక నుంచి శరత్చంద్ర షూట్ చేయటం మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చూపిస్తూ ఉంటారు. దాంతో భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఆ వీడియోని చూసి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి భూమి, వీడియో బాగా చూసావా? మీ నాన్న లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ నాతో సంతోషంగా ఉండాలి. ఏంటి అర్థమవుతోంది కదా? అర్థమయ్యిందిలే, నీ ముఖం చూస్తేనే నాకు తెలుస్తోంది అంటూ బాయ్, నువ్వే ఆలోచించుకో అంటూ సూర్య వెళ్తూ ఉంటాడు. భూమి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది.